హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ఈరోజు సండే అండి. సండే లాగా నిన్న సండే పొద్దున్న ఏం చేశామో చూపించాను గదండీ! ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ పాప ముగ్గేస్తుంది చూడండి. ఎందుకంటే నేను కొంచెం వేయకూడదండి. 3 రోజులు వేయకూడదనేసి నేను ఇంకేం చేయలేదు. అన్నీ పాప చూసుకుంటుంది. ఈరోజు కార్తీక మాసం కదండీ! ఒకళ్ళ తులసమ్మ గడ ద్వారబంధం కాడ దీపం పెట్టుకోవాలి కదా! దానివల్ల పాప ముగ్గేయమని చెప్తే పాప ముగ్గేస్తుంది. మా పాప ముగ్గేస్తుంటే మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. వాడు మా బాబా మా పాపకి, మా బాబుకి 5 నిమిషాలు పడదండి. ఎప్పుడు చూడు ఇద్దరు పిల్లలు బాగా గొడవేసుకుంటారండి. కానీ వాళ్ళ చెల్లి ముగ్గేస్తుంటే ఎంత బాగా చూస్తున్నాడు చూడండి నా కొడుకు. అంతేనండి అన్న, చెల్లంటే అలాగే ఉంటది కదా! అందరింట్లో ఉంటాయనుకుంటారు. మా ఇంట్లో కూడా ఉన్నాయండి అవి. తర్వాత పాప ముగ్గేసిన తర్వాత బయటికెళ్ళమనుకుంటున్నామండి. ఏం లేదండి పక్కనే పార్కుంది. పార్క్ తీసుకెళ్ళమని పాప అడుగుతా ఉందనేసి ఎళ్ళమని మా బాబుకి కొంచెం పనుందంట. వాడికి ఏదో వర్క్ ఉందని చెప్పి మా బాబు రాననేసాడు. దానివల్ల నేను, మా పాప, మా వారు ముగ్గురు ఎళ్ళాలనుకుంటున్నామండి. పార్క్ చాలా బావుంటుందండి. మీకు కూడా చూపిస్తానులెండి. పార్క్ ఏంటంటే పక్కనే పెద్ద చెరువులాగా ఉంటదనమాట. చెరువులాగా ఉండి ఫుల్ గ్రీనరీ అండి. చాలా బావుంటుంది. ఇదిగోండి మా పాప డాన్స్ ఏస్తుంది చూసారా? చాలా జాలీ అండి మేమెక్కడికైనా తీసుకెళ్తే పాపకి. ఎందుకంటే వారం ఫుల్‌గా ఎక్కడెక్కడో ఉండి కలిసిపోయి కదా! దానివల్ల ఎక్కడికైనా తీసుకెళ్తే పాప హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ డ్యాడీ అండి. ఆళ్ళ డ్యాడీ అంటే చాలా ఇష్టం పాపకి. ఎందుకంటే కూతురంటే నాన్నే కదండీ! నాన్నంటే చాలా ఇష్టం. అంటే నేనంటే పర్వాలేదు మా ఇద్దరం బానే ఉంటాం. ఫ్రెండ్స్ లాగా ఉంటాం. బట్ నా కూతురికి వాళ్ళ డ్యాడీ అంటే చాలా ఇష్టమండి. మా వారికి అంతేనండి. కూతురే ప్రాణం. ఆయనకు కూడా చాలా ఇష్టం పాప అంటే. పాప కొంచెం అంటే అల్లరుందండి పాప కాడ. బట్ ఓకే స్వీట్ బాగానే అర్థం చేసుకుంటది. ఏం చెప్పినా అర్థం చేసుకుంటది. అప్పుడప్పుడు కొంచెం మంకీ చేష్టలు కూడా చేస్తదిలెండి. తర్వాత కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తా ఉన్నామండి. వాకింగ్ అంటే అంత పెద్ద వాకింగ్ ఏం కాదులెండి. కొంచెం గాలేస్తుంది కదా! బాగా గాలుంది. సన్‌సెట్ బావుంది అనేసి వెళ్ళామండి. 6:30 అవుతుందండి. శీతాకాలం కదండీ! 6:00, 6:30 కల్లా చీకటయిపోతుంది కదా! అలాగే ఉంది. బట్ ఈ పార్క్ చాలా బావుంటదండి. లెఫ్ట్ సైడ్‌లో చెరువులాగా ఉంటదనమాట. రైట్ సైడ్‌లో ఫుల్ ట్రాఫిక్ బావుంటది. ఫుల్ గ్రీనరీ అండి. చాలా చాలా బావుంటదది. ఆహ్, ఇక్కడ చాలా మంది వయసైనోళ్ళు, చిన్న పిల్లలు చాలా మంది ఇక్కడికొస్తారండి. ఈరోజు ఇంకా సండే కాబట్టి కొంచెం తక్కువే ఉన్నారనుకోరు. ఎందుకంటే బయటగా సినిమాలకెళ్ళోళ్ళు అలాగే ఉంటారు కదా! చాలా తక్కువ మంది. బట్ మంచి గాలి, మంచి లొకేషన్ చాలా బావుంటదండి ఈ పార్క్. ఈ పార్క్ మేము అప్పుడప్పుడు వస్తామండి. కానీ పిల్లలతో తక్కువ వస్తాము. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తీసుకెళ్తాం గానీ పార్క్‌కంతా రారండి. మా ఇద్దరం ఎప్పుడైనా కొంచెం హెవీ ఫుడ్ సాப்பிటాం. హెవీ ఫుడ్ తిన్నాము. కొంచెం లేజీగా ఉంది బాడీ. ఆ టైంలో ఎళ్తాం అనుకుంటే ఇద్దరం ఎళ్తామండి నేను, మా వారు. పిల్లలంటే వర్క్ ఉంటది మాక్సిమం 6:30 అంటే రారండి. ట్యూషన్ అని లేకపోతే స్కూల్ వర్క్ అని అలా ఉంటది. మా పాప ఇంకా ఏదేదో చెప్తదండి స్కూల్‌లో జరిగినవన్నీ మొత్తం రివైండ్ చేస్తదనమాట. నేను, మా పాప ఎక్కడికైనా కలిసెళ్ళాము, లేకపోతే ఫ్రీ‌గా నేను దొరికాను మా పాపకంటే చాలు. స్కూల్‌లోనివి, ఫ్రెండ్స్‌వి, స్కూల్‌లో ఏం జరిగింది, ఫ్రెండ్స్ ఏం జరిగింది మొత్తం ఏ టు జెడ్ నాకు చెప్పియాలి. అప్పటిదాకా పీస్‌ఫుల్ మైండ్‌గా ఉంటది పాప. అంటే షేర్ చేయడం మంచిదేలెండి. మనకు కాకపోతే ఇంకెవళ్ళు చెప్పుకుంటారు పిల్లలు చెప్పండి. మనకే చెప్పుకుంటారు. మనమే వినాలండి. పిల్లల విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. చిన్న చిన్న విషయాలు కూడా మనం వినాలండి. విన్నప్పుడే వాళ్ళు మన దగ్గర అన్నీ షేర్ చేసుకుంటారనేసి నేను అనుకుంటానండి. ఈ బుడ్డోడు చూడండి ఎలా తిరుగుతున్నాడు చీకట్లోన. అదండి మొత్తం అది తిరిగామండి. తిరిగిన తర్వాత రౌండ్ ఫుల్ ఒక రౌండ్ ఉంటదండి. ఒక రౌండ్ ఎలాగైనా ఒక 2 కిలోమీటర్లు రౌండ్ ఉంటదండి. ఫుల్ రౌండ్ మధ్యలో చెరువు ఉంటదండి. ఆ చెరువు మరి అది ఫిష్ ట్యాంక్ అనుకుంటాను. అది నాకు కరెక్ట్‌గా తెలీదండి. అది చాలా బావుంటదండి. మంచి గ్రీనరీ, ఫుల్ లైటింగ్ అంటే రోడ్‌లో వచ్చేంత ట్రాఫిక్ లైటింగ్ అలా పడతదండి. చాలా బావుంటది. గ్రీనరీ చాలా అందంగుంటది. ఇంకా కొంచెం చీకటయిపోయిందండి. ఇంకొంచెం వెలుతురుగా సాయంత్రం వచ్చుంటే చాలా బాగుండనిపించింది. బట్ ఓకేనండి. మేమొచ్చింది క్యాజువల్‌గా వచ్చాం కాబట్టి మేము ప్రిపేర్‌గా ఏమి రాలేదు కాబట్టి బట్ ఓకే. కొంచెంసేపు అలాగే ఏదో మంచి చెడ్డు అన్నీ మాట్లాడుకొని, మా పాప విషయాలు, మా బాబు విషయాలన్నీ మాట్లాడుకొని ఒక 10-15 మినిట్స్ అక్కడ స్పెండ్ చేశామండి. ఈ ఇక్కడ ఏంటంటే పార్క్ అంటే అండి చాలా పీస్‌ఫుల్ మైండ్‌గుంటదండి. అంటే ఎంత డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగుంటది. మంచి గాలి, గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీ గాబట్టి చాలా బావుంటది. జాలీగుంటది. దానికోసం మా వారితో ఎక్కడికెళ్ళినా పీస్‌ఫుల్‌గా ఉంటామండి. చాలా హ్యాపీగా అనిపిస్తది నాకు. ఎందుకంటే
పిల్లలు రానంటే మా ఇద్దరమే ఎళ్తామండి. పిల్లలు వస్తారంటే పాపని తీసుకొచ్చాము. పాప కూడా మాట్లాడుతూనే ఉంటదండి. వేరే ఆప్షన్ ఉండదు ఆ పాపకి. ఓకేనండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ చిన్న లాగ్ మీతో షేర్ చేసుకోనేసి ఈ వీడియో పెడుతున్నానేసి. నచ్చినగుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలా చేశాననేది. మీరు కామెంట్ చేస్తేదా నేను ఇంకో బెటర్‌గా మీకిమ్మను. ఒక కామెంటు, లైక్, షేర్ మర్చిపోకండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చడుగుంటే తప్పనిసరిగా కామెంట్, లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.